పెట్టిన పేరు మహిళా శక్తి పెట్టి ఈ ప్రచారం ప్రకటించారు. అవును, 1500 రూపాయలు కూడా పెద్ద డిజిటల్ స్క్రీన్ పెట్టి మహిళా శక్తి అని చెప్పి మహిళలకి ఇవన్నీ అని చెప్పి పెట్టారు. అందులో మరి అవన్నీ ఎలా వస్తాయి? మిగిలిన అన్నా క్యాంటీన్లోని ఇవన్నీ ఎలా రాసే వార్తల్లో కూడా స్పెషల్ ఉంటుంది చూడండి. జగన్ ఫస్ట్ ఏడాది డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి ఎవరికో అని చెప్పాడు, వీళ్ళే రాసుకొచ్చారు. ఒక ఏడాది దగ్గొట్టారు, లేకపోతే కనుక ఒక క్వార్టర్ దగ్గొట్టారు. ఏది దాని పేరేంటి, విద్యా దీవెనదో ఫీజు రియంబర్స్మెంట్, దాంట్లో ఒక క్వార్టర్ ఎగ్గొట్టారు, దాంట్లో నాటకం ఆడుతున్నాడు అని 5 ఏళ్ళు రాశారు. అది ఒక క్వార్టర్ ఎగ్గొట్టాడు అనేటటువంటిది. అదే ఇక్కడేమో ఒక ఏడాది పోయినాయి డబ్బులు, అన్ని పథకాలు పోయినాయి. అంటే ఒక మనిషి ఎంత లాస్ అయినట్టండి? మినిమం 50,000, మినిమం 50,000, వీళ్ళు చెప్పినట్టు 1,00,000. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల అంటే సరే 18 ఏళ్ల లోపలే ఉన్నారనుకుందాం. అంటే మనకు మామూలు పేద కుటుంబాల్లో ఒక వృద్ధురాలు, ఒక వృద్ధుడు, అంటే పేద కుటుంబాలు నేనంటోంది, ఒక భార్య భర్త 2 పిల్లలు ఉంటారు, సహజంగా 6 ఉంటారు. 6లో సరే పెన్షన్ 4,000 అన్నారు, ఇచ్చేశారు, బాగుంది. ఈ మహిళకి ఇప్పుడు ఏడాదికి వచ్చే దాంట్లో చేయూత కింద 18,000 వచ్చేది. అట్లాగే సరే ముద్రా లోన్ తీసేయండి, ఏదో జగనన్న పెట్టుబడి ఏదో పెట్టారు, దానికి ముద్రా లోన్స్ని 10,000 రూపాయలు చెప్పిన, అది పక్కన పెడితే ఒక డ్వాక్రా